మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉల్లపాడు మండలం రామాయపట్నం అయితే ఉన్నాం. సో రామాయపట్నం వరకు కొంతమంది మాత్రమే చూడడం జరుగుతుంది. సో కొంతమందికి ఎలా ఉందో ఏంటో తెలియదు. సో చాలామంది కోసం మేమైతే మీ ముందుకు వచ్చేసాము. సో రామాయపట్నం ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈరోజు మేము రామాయపట్నం అయితే వచ్చేసాం. ఎలా ఉంది ఏంటి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇదేనండి మనం రామాయపట్నం చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వాటర్ శాతం ఎక్కువగా ఉంది. సో చాలా పైకి అయితే వచ్చేస్తున్నాయి వాటర్ అయితే. ఎంత పైకి వస్తున్నాయంటే అసలు ఇంకో విషయం చెప్పాలంటే మామూలుగా మనం పాకలా కొన్ని ప్లేసెస్కి వెళ్ళుంటాం. సో వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, మునగడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ మునగడానికి చాలా భయపడుతున్నారు. సో ఉదాహరణకు ఇప్పుడే ఒక లేడీ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఎవరికొళ్ళు వెళ్ళి కాపాడడం అయితే జరిగింది. మన ముందే క్లియర్గా ఇందాక చూసాము. ఇంత పైకి వస్తున్నాయి చూడండి వాటర్. ఒక్కసారి చాలా భయం వేస్తుంది. లోతు కూడా చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. అలలు ఎక్కువగా వస్తున్నాయి. సో రామాయపట్నం అయితే సో మునగడానికి అంత ఈజీ కాదు. సో ఎవరు వచ్చి మునగొద్దు, ఎందుకంటే చాలా భయంగా ఉంది. చాలా అంటే చాలా భయంగా ఉంది. సో వాటర్ అయితే చాలా పైకి వచ్చేస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ కూర్చోడానికి కూడా ప్రాపర్గా అంత నీట్గా అయితే ఏం లేదు. సో ఏదో అలా ఉందంటే అలా ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే రామాయపట్నం. సో ఒకసారి మీరే చూడండి. ఇది కూడా అంటే మనం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో బాగా డౌన్గా ఉంది, జారిపోతుంది. ఇదనేది ఈ అలలు చాలా మందిని లాగేసుకుంటుందంట లోపలికి, చాలా మంది చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చేంత వరకు కూడా చాలా మందికి ఒక ఎగ్జైట్మెంట్ గా ఉంటది, చూడాలి ఎలా ఉందో ఏంటో అని. బట్ ఇక్కడికి చూసిన తర్వాత ఇలా అయితే ఉంది. అంత ఎక్కువ మంది ఎవరు రావడం లేదు. మామూలుగా మనం సండే వస్తే బీచ్కి వెళ్ళాలని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. బట్ చాలా మంది అయితే రామాయపట్నం తక్కువగా వస్తారంట. ఎందుకని అడిగితే సో ఇక్కడ అంత నీట్నెస్ కానీ ఏమీ లేదు. సో జారిపోతుంది బాగా, అలలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో కొంచెం భయంగా కూడా ఉంది. అందుకే ఈ రామాయపట్నంలో చాలా మంది అయితే మునుగరు. ఇక్కడ వాటర్ చూసినట్లయితే చాలా బాగున్నాయి. సో కొంచెం రిలీఫ్ కూడా అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రాపర్గా కొంచెం భయం కూడా వేస్తుంది. అంటే ఎక్కువ వాటర్ పైకి వచ్చేస్తున్నాయి. చాలా మందికి లోపలికి వెళ్ళి కొంచెం సరదాగా మునగాలి, ఎంజాయ్ చేయాలని ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే ఎంజాయ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీకు మెయిన్ చాలా మందికి ఒక విషయం అయితే చెప్పాలి. సో రామాయపట్నం పోర్టు ఎలా ఉంది, సో ఎప్పుడు వెళ్ళాలి అని ఒక ఎగ్జైట్మెంట్గా ఉంది. కానీ అలాంటి వాళ్ళ కోసం నేనైతే మీ ముందుకు వచ్చాను. సో మనం ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే రామాయపట్నం అక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్. మామూలుగా ఇక్కడ నుంచి అయితే మనం రామాయపట్నం రావాలంటే తెట్టు లోపల నుంచి మనం రామాయపట్నం అయితే వచ్చేస్తాం. కానీ పోర్టు దగ్గరికి వెళ్ళాలంటే చేవూరు నుంచి డైరెక్ట్గా హైవే వేసేసారు. అక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్సే హైవే నుంచి, చాలా దగ్గర. సో చాలా ఈజీగా రావచ్చు అటు ప్లేస్ నుంచి. కానీ ఇంకా 2 years వరకు వర్క్ జరిగిద్దని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు. సో ప్రజెంట్ అయితే ఎవరిని లోపలికి ఎలో చేయడం లేదు. ఎందుకంటే అక్కడ వర్క్ ఇంకా ప్రాపర్గా జరగలేదు కాబట్టి లోపలికి అయితే ఎలో చేయలేదు. సో అందుకనే చెప్పి చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే జనాలు కూడా అంత ఎక్కువ మంది కూడా లేరు. సో ఎవరో ఇద్దరు ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళే వచ్చి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కోసారి చూస్తే చాలా బాగుంది, మునుగుదాం అనుకున్నాం. చూడండి ఎంత పైకి వచ్చేసాయో. ఊరికనే జారిపోతుంది. ఎందుకంటే మామూలుగా మనం బీచెస్ చూస్తూ ఉంటాం ఎలా ఉంటుంది. సో ఇక్కడైతే నీట్గా ఉండిద్ది. సో ఇక్కడికి వచ్చేలేకే ఇలా ఓకే వాటర్ అలా ఉంటుంది. బట్ ఇక్కడ రామాయపట్నం ఎలా ఉండిద్ది అంటే పైనుంచి ఒక జారుడు బండి ఉంటుంది అంటారు కదా. సో జారుతూ ఉంటుంది కదా. సో ఇది ఇలా ఉండిద్ది ఈ వాటర్ నుంచి. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే చూడండి, ఒక్కసారి ఈ ప్లేస్ చూడండి. ఇక్కడ నుంచి ఇది ఎలా ఉంది, సో డౌన్గా ఉంది, అంటే జారుతూ ఉన్నట్టుంది. సో ఇక్కడ జారి కొంచెం ముందు చూడండి, ఇక్కడ ఈ అల వస్తుంది కదా. ఈ అల నుంచి లోపలికి వెళ్తే లోతు ఎక్కువగా ఉంటుందంట. సో లోతు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకవేళ మామూలుగా ఇట్లా నీట్గా ఉందంటే చాలామంది చాలా ఈజీగా సింపుల్గా నడిచేయచ్చు. కానీ ఇలా జారుడు బండు లాగా ఉంది. సో అప్పుడు ఏంటంటే ఎవరు ఇలా నడవాలన్నా ఆటోమేటిక్గా జారుకుంటూ పోతున్నారు. కొంచెం భయంగా కూడా ఉంది. దీని లోపలికి వెళ్ళడానికి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇవ్వరు.
ఎందుకంటే ఇది చాలా డేంజర్ ప్లేస్. జస్ట్ చూడడానికి మాత్రమే బాగుంటుంది కానీ లోపలికి వెళ్ళి మునగడానికి అయితే అస్సలు బాగోదు. సో ఎవరైనా ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ ప్లేస్కి వచ్చినా కూడా లోపల మాత్రం అస్సలు మునగొద్దు. సో ఇక్కడైతే మనకి రామాయపట్నం పోర్టు కనిపిస్తుంది. సో చూసే వాళ్ళు ఒక 2 years తనక వెయిట్ చేసి అప్పుడు చూడండి, అప్పటి వరకు అయితే చూడొద్దు. సో ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని పడవలు అయితే లోపలికి వెళ్ళిపోయాయి. సో వాళ్ళని అడిగాము ఏం భయం అవ్వదా ఏంటి ఇక్కడ లోపలికి వెళ్ళిపోయారు వాటర్ అంటే. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది, సో ఏం భయం ఉండదు. కానీ ఎవ్వరు వచ్చి ఇక్కడైతే మునగొద్దు. సో చాలా భయంగా ఉంది, చాలా జారిపోతుంది, మేమే చాలా భయపడ్డాము. హాయ్ అండి, మీ పేరేంటి? హసీనా. సో ఇందాకలే మిమ్మల్ని చూసామమ్మా, చాలా లోపలికి వెళ్ళారు, ఇక్కడ కొంచెం భయంగా ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఆవల నుంచి. సో బీచ్ లో ఉండడానికి కాయల నుంచి వచ్చారా? అవునండి, మాకు సరదా అండి బీచ్ అంటే. ఓకే, ఎప్పుడు వస్తుంటారా? సో భయం వేస్తుంది ఇక్కడ ఈ ప్లేస్ లో? ఇటు బోట్లు వచ్చే ప్లేస్ అండి, Okay. అటు గెస్ట్ హౌస్ ఉన్నాయి, అటు పక్క ఉంటది. కానీ వాకేబుల్ ఇది ఈజీ అని ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా, మా చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళ హౌస్ దగ్గరగా ఉంటాయి, రూట్ దగ్గరగా డైరెక్ట్ గా సముద్రం కాడికి వచ్చేస్తుందని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చాలా ఈజీగా ఉంది ప్లేస్ అని చెప్పేసి అందరు ఇక్కడికి వచ్చేస్తున్నారు. హైట్ బాగా డౌన్ ఉంటది కాబట్టి పడవలు వెళ్ళడానికి ఈజీగా ఉంటది, కానీ మునగడానికి ఈజీగా ఉండదు. అక్కడైతే ఈజీగా ఉంటది. ఓకే, సో మాకే చాలా భయంగా ఉంది, కొంచెం లోపలికి వస్తే లోతు ఎక్కువగా ఉంది. సో కొంచెం భయపడుకుంటూ వచ్చాము. మీరు ఎలా ఉన్నారు? ఇందాక మేము చూసాం, కొంచెం లోపలికి అయితే వెళ్ళిపోయారు, సార్ వచ్చేసి కాపాడారు. చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ అండి.